అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి రాత్రికి రాత్రే బకాయిలను జమ చేసిన ప్రభుత్వం 60 నెలల బకాయిలన్నీ కూడా ఒకేసారి జమ చేయడం జరిగిందండి. 6 సంవత్సరాల తర్వాత ఈ 60 నెలల బకాయిలు జమ చేయడానికి ప్రభుత్వం రాత్రికి రాత్రి ఉత్తర్వులు జారీ చేసి ఈరోజు మార్నింగ్ కల్లా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. 2018 డిఏ బకాయిలన్నీ కూడా ఒకేసారి జమ. సో ఈ వీడియోలో సంక్రాంతి కానుక ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది. సో ముందుగా డిఏ బకాయిలతో పాటుగా కొత్త పీఆర్సీకి సంబంధించి ప్రాసెస్ వేగవంతం చేయాలని, మధ్యంతర భృతి ఇవ్వాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఉదయానికి ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ములు జమ. 6 సంవత్సరాల తర్వాత 60 నెలల బకాయిలన్నీ ఒకేసారి లక్షలాది మంది ఉద్యోగుల ఇళ్లలో సంక్రాంతి సంబరాలు. పోలీసులకు సరెండర్ లీవ్ మొత్తాలు కూడా జమ చేయడం జరిగింది. ఈ సంక్రాంతికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లలో కొత్త కాంతి తీసుకొచ్చింది. భోగి పండుగ నాడు ఉదయం తెల్లారేసరికల్లా లక్షలాది మంది సిపిఎస్ ఉద్యోగుల పింఛన్దారుల ఖాతాల్లోకి వేల కోట్ల రూపాయలు వచ్చి చేరాయి. ఎప్పుడో జగన్ హయాంలో ఇవ్వాల్సిన కరువు బచ్చ బకాయిలు 6 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయండి. అలాంటి 60 నెలల బకాయిలన్నీ ఒకేసారి ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించింది. ఒక్క ఉద్యోగి ఖాతాలో 30,000 నుంచి 60,000 రూపాయల వరకు జమ చేయడం జరిగింది. తెలుగు లోగిళ్లలో ఎంతో ముఖ్యమైన సంక్రాంతి పండుగ సమయానికి ఈ డబ్బులు రావడంతో అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. రాష్ట్ర ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ ఈనాడుతో మాట్లాడుతూ 2018-19 సంవత్సరాల కరువు బచ్చ బకాయిలను ప్రభుత్వం చెల్లించడంతో వారు ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. రెగ్యులర్ ఉద్యోగులకు ఈ కరువు బచ్చ బకాయిలు జీపీఎఫ్ ఖాతాలకు జమ చేయడం జరిగిందండి. సిపిఎస్ ఉద్యోగులు, పెన్షన్దారులు నగదు రూపంలో వారి ఖాతాలకు జమ చేశారు. ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులతో ఈ సొమ్ములు చెల్లించేందుకు అంగీకరించడం జరిగింది. సంక్రాంతి సందర్భంగా దాదాపుగా 1,100 కోట్ల రూపాయలను భోగి పండుగ రోజే జమ చేయడం జరిగింది. మంగళవారం కూడా ఆర్థిక శాఖ కార్యదర్శులు వినయచంద్, అల్లాడ గౌతమ్తో పాటు ఆర్థిక మంత్రిత్వ మాట్లాడాం. సంక్రాంతికి ఇస్తే ఉద్యోగులకు ఆనందంగా ఉంటుందన్న మా విన్నపానికి ఎన్డీఏ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇక 2018 కరువు బచ్చం 30 నెలల బకాయిలు, అలాగే 2019 డిఏ బకాయిలు 30 నెలలు, మొత్తం 60 నెలల బకాయిలు రావడం జరిగింది. అప్పటి మూల వేతనంపై కొందరు ఉద్యోగులు డిఏ బకాయిలను ప్రస్తుతం మూల వేతనంపై లెక్కించుకుంటున్నారు. కానీ 2018-19 డిఏ బకాయిలు కాబట్టి అప్పుడు మూల వేతనంపై లెక్కించి సొమ్ములు చెల్లించింది అని పెన్షన్దారుల చర్చా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఈదర్ వీరయ్య ఈనాడుకు చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం అధ్యక్షుడు డివి వేణు మాధవరావు గారు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందనకు సంతోషం వ్యక్తం చేశారు. క్రమేణా పెండింగ్ సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో 2,25,000 మంది సిపిఎస్ ఉద్యోగులకు, 2,70,000 మంది పెన్షన్దారులకు ఈ లబ్ధి అయితే చేకూరింది. పోలీసు ఉద్యోగులకు సరెండర్ లీవ్ సొమ్ములు జమ. రాష్ట్రంలో దాదాపుగా 55,000 మంది పోలీసు ఉద్యోగులకు సరెండర్ లీవ్ బకాయిలు సొమ్ము బుధవారం వారి ఖాతాలకు జమ కావడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ పోలీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి మాట్లాడాం. అప్పుడే ఈ బకాయిలు విడుదల చేస్తామని చెప్పారు. హామీ ఇచ్చినట్లే నిధులు విడుదల చేశారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సో ఈ సంక్రాంతి పండుగ కానుక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 1,100 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేయడం జరిగిందండి. ఒక్క ఉద్యోగి వారి యొక్క ఖాతాల్లో 30,000 నుంచి 60,000 వరకు వారి యొక్క పే స్కేల్స్ని బట్టి జమ చేయడం జరిగింది.